అదేమిటో తెలుసా? గూడెం, మాలగూడెం. ఏ నిఘంటూ తిరగవేసినా అర్థం దొరకని పదం. స్వతంత్రం వచ్చాక కూడా మానవ సమాజంలో మిగిలిపోయిన కుళ్ళికి ప్రతిరూపం. ఓడిపోయిన ఆదర్శాలకు నిర్వచనం. సాధించలేకపోయిన సమత సిద్ధాంతాలకు శాశ్వతమైన గుర్తు. ఎన్ని పార్టీలు మారినా ఊరికి మాత్రం దూరంగానే మిగిలిపోయింది. పద. అదిగో మన తల్లి భువనేశ్వరమ్మ తల్లి పాదాల సప్పుడు. అమ్మా భువనేశ్వరమ్మ తల్లి దండాలమ్మా, దండాలు. వీళ్ళందరూ ఎవరో తెలుసా? వర్గ పోరాటంలో పాల్గొని అవిటి వాళ్ళైపోయిన సామాజిక విప్లవ వీరులు, భూస్వామిక వర్గ దౌర్జన్యానికి గురైన బలి పశువులు. అన్యాయాన్ని కళ్ళారా చూశాడు గనక అతని కళ్ళు తోడేశారు. ధర్మ మార్గంలో నడిచినందుకు ఇతని కాళ్ళు నరికేశారు. ఇదేమిటని అడిగినందుకు అతని నాలుక కోసేశారు. ఓడిపోయి బెదరిపోయిన ఈ పేద ప్రజలు నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రజలను చైతన్యవంతులు చేయడానికి నీ శక్తిని ఉపయోగించగలిగితే ఇక్కడ ఉండు, లేకపోతే ప్రేమ పాఠాలు వల్లించుకుంటూ వచ్చిన దారినే తిరిగి వెళ్ళు. జీవిత సత్యాలను నగ్నంగా చూసిన తర్వాత వచ్చిన దారిని వెళ్ళిపోయి మగతనం లేని వాడి కాదు. అయితే వెంటనే వెళ్లి దేవుడి మాన్యంలో వీళ్ళు పండించుకున్న పంటను తీసుకురా. శిస్తులు కట్టలేదని, పాత బకాయిలున్నాయని తప్పుడు లెక్కలు చూపించి జమీందారు వత్తాస్తో వీళ్ళ నోటి దగ్గర కూడు దోచేస్తున్నాడు ఆ కారణం. వెళ్ళి వీళ్ళ వంతు వీళ్ళకు ముట్ట చెప్పు. కావాలా సహాయం? పంపమంటావా మనుషుల్ని? నాయకుడొక్కడే, వాడికి వాడే సాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.